వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకానికి ఆకలి తీర్చే త్యాగమూర్తి రైతన్న, రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నేలమ్మ నుదుట శ్వేత బిందువును తిలకంగా దిద్ది లోకానికి ఆకలి తీర్చే త్యాగమూర్తి రైతన్న అని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అభివర్ణించారు. నిడదవోలు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 19,368 మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున 10.75 కోట్ల రూపాయల మూడవ విడత ఆర్థిక సాయాన్ని నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు మండలంలో 7,748 మంది రైతులకు 4.38 కోట్ల రూపాయలు, పెరవలి మండలంలో 7,039 రైతులకు 3.75 కోట్ల రూపాయలు, ఉండ్రాజవరం మండలంలో 4,581 మంది రైతుల ఖాతాల్లో 2.62 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటాగా 6,000 రూపాయలు కలిపి మొత్తం 3 విడతల్లో ప్రతి రైతుకు 20,000 రూపాయలు సాయం అందించామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతులకు 37.83 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ అధికారిక గణాంకాలను వివరించారు. మొత్తంగా 40,149 ఎకరాల వ్యవసాయ భూమి, 16,874 ఉద్యాన పంటలకు కలిపి మొత్తంగా 57,023 ఎకరాలకు లబ్ధి చేకూర్చామన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా తెలిపారు. ఎండనక వాననక రేయింబవళ్లు శ్రమించి పచ్చని పంటలతో దేశానికి సిరి సంపదలు పంచే శ్రమజీవికి వందనం తెలుపుతూ అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుందని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఏఎంసీ చైర్మన్ గాలింకి చిన్నబాబు, వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ఆ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంటే, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా దానికి మనం ఇచ్చేటువంటి డబ్బులు జమ చేసి సంవత్సరానికి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అందులో ప్రధానమంత్రి గారి కార్యక్రమం ప్రారంభించి ఇది 22వ విడత పంపిణీ కార్యక్రమం. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ విడత అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ గారికి, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ గారికి చిన్నబాబు గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దుర్గేష్ గారు, హార్టికల్చర్ ఏడీ గారు, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్ వారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది వివిధ పార్టీల నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, అధికారులు, విచ్చేసినటువంటి రైతులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికీ ఇది 3వ విడత మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మనం చూస్తే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచార సభలో చెప్పిన విధంగా సంవత్సరానికి 20,000 ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే మనం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా కలిపి సంవత్సరానికి 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని ఇస్తామని ఏమాటైతే మనం చెప్పామో ఆ మాట ప్రకారం వరుసగా మొన్న మొదటి విడతలో 5,000 రూపాయలు మనం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు మొదటి విడత ఇచ్చాం. 2వ విడతగా 5,000 రూపాయలు మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, అదొక 7,000 ఇవ్వడం జరిగింది. 7, 7, 14,000. ఇక మిగిలిన 6,000లో ఈరోజు 3వ విడత అంటే రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000. 3 విడతల్లో కూడా కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. మనం మాత్రం మొదటి 2 విడతల్లో 5,000, ఇప్పుడు 4,000 వేరసి
మొత్తం అంతా కలిపి 20,000 రూపాయలు ప్రతి రైతుకి, అటవీ ప్రాంతాల్లో చేసుకునే వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమాన్ని మనకి ఎంతో ఆర్థికపరమైన భారం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కానీ, వారు నొల్లుకుపోయిన విధానం వల్ల కానీ ₹1 కూడా ఖజానా లేని సందర్భంలో కూడా మనం ఇవాళ రైతుకి ఏ మాట అయితే ఇచ్చామో, అన్నదాతకి ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఇది. ఈరోజు మీలో చాలా మంది రైతులకి ఇప్పటికే మీ అకౌంట్స్లోకి ఆ 3వ విడత డబ్బు 4,000 ప్లస్ 2,000 6,000 ఈ పాటికే జమ అయి ఉంటుందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇలా చూసుకున్నప్పుడు ఇది దేశంలోనే ఎక్కడా లేని విధంగా మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ పథకం దేశం అంతా అమలవుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి 14,000 కలిపి ఇవ్వడం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో మాత్రమే జరుగుతుంది అనేటువంటి మాటను కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. అందుకే మీరు ఆ రోజున రమారమి 16,000 కోట్ల రూపాయలు రైతులు ధాన్యాన్ని సేకరించి దానికి కట్టాల్సినటువంటి 16,000 కోట్ల రూపాయలు కట్టకుండా వారు పారిపోతే, ఆ ప్రభుత్వం పారిపోతే, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి 16,000 రూపాయల ఆ బకాయి ఏదైతే ఉందో దాన్ని కట్టినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు ఇవాళ కళ్ళాల్లో ధాన్యం ఉండగానే ఏ రకమైనటువంటివి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో అని భయపడి అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు సరైన సమయానికి ధాన్యాన్ని అమ్మేస్తే దానికి డబ్బులు తిరిగి వస్తే కుటుంబ పోషణ చేసుకుంటాం అనేటువంటి ఆలోచన చేసే రైతుకి ఆ ప్రభుత్వం నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలైనా సరే వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసేది కాదు. ఇవాళ రైతులు చాలా మంది వచ్చారు. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు ఒకే ఒక్క మాట, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సీజన్లలో మనం ఈ రైతులు ధాన్యాలు రైతు సేవా కేంద్రాలకు ఇవ్వడం అనేది మనం చూసాం. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా 24 గంటలు దాటి మీకు డబ్బు పడినటువంటి సందర్భం ఉందా? 24 గంటల లోపలనే ప్రతి రైతుకి కూడా వారు సరఫరా చేసిన ధాన్యానికి డబ్బుని ఖాతాల్లోకి జమ చేసినటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాం. ఎక్కడైనా కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటే దాన్ని మేము పూనుకుని ఆ ఇబ్బందిని కూడా అధిగమించినటువంటి సందర్భాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతుకి అవసరమైనటువంటి ఎరువులు, సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానీ, ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి మీకు సరైన సమయంలో సరిపడా ఎరువులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. దాంతోపాటు రాయితీలపై వ్యవసాయ పరికరాలు ఇచ్చి, మీకు సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇచ్చి వ్యవసాయానికి ఉపయోగపడేలా చేయడం, డ్రోన్ కల్చర్ కూడా తీసుకొచ్చి డ్రోన్ కల్చర్ ద్వారా మీకు ఉపయోగపడే విధంగా శిక్షణ ఇవ్వడం కార్యక్రమం. అదేవిధంగా పొలం పడి ఆ కార్యక్రమం ద్వారా మీకు వ్యవసాయంలో కొత్త సాగులు ఎలా చేసుకోవాలనేటువంటి మాటని తెలియజెప్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా మీరందరూ గమనిస్తే ఇంతకుముందు కింద కూడా కొంతమంది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏ రకంగా చేసుకోవాలనేటువంటి దానికి ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు.